Hello, welcome you all in this my presentation. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించినటువంటి లిమిట్ గేజెస్కి సంబంధించినటువంటి లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు స్పెషల్గా ఏంటంటే మనకు సింగరేణి రిక్రూట్మెంట్స్ గురించి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సార్ సింగరేణి గురించి కూడా క్లాసులో చెప్పండి అని. ఓకే, మనకు చాలా తక్కువ టైం ఉన్నందువలన ఈ యొక్క సిలబస్ను నేను కంప్లీట్గా చెప్పలేకపోయాను. ఓకే, సో మనకున్న ఈ తక్కువ టైంలో మనం ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే మనం ఎట్లాంటి టెక్నిక్స్ ఉపయోగించాలి, ఎంసీక్యూలో ఎట్లాంటి ఒక క్వశ్చన్ అనేది మనకు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఏబిసిడి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లో మనకు ఈ క్వశ్చన్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మనం అది ఎట్లా మనము ఒక టెక్నికల్గా మనము దాన్ని పాయింట్అవుట్ చేయాలో మేము ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనము ఈ గేజెస్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి మనం ఏ విధంగా స్టడీ చేయాలో చెప్తున్నాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ గేజ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటో చెప్పుకున్నాం, రైట్? ఇక్కడ మనకు గేజెస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి గో ఉంటుంది, ఒకటి నో గో ఉంటుంది, రైట్? సో ఈ రెండు యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే గో అంటే ఏంటంటే గో ఈజ్ ఏ మస్ట్ గో. గో అనేది గో గేజ్ అనేది మనకి యాక్సెప్టబుల్ అనమాట. ఓకే, నో గో డు నాట్ గో అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అంటే ఎప్పుడైతే నో గో ఎంటర్ అయిందో అది యాక్సెప్ట్ కాదు అని చెప్తున్నాడు. ఓకే, సో మనకు ఈ యొక్క గేజెస్ ఫీచర్స్ ఏమి ఇచ్చాడు? గో అండ్ మినిమం పర్మిసిబుల్, నో గో అండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్. గో ఎండ్లో మనకి మినిమం పర్మిసిబుల్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, 25 + 0.5 ఒక సైజ్, రైట్? 25 - 0.5 అంటే 25.5 అనేది మ్యాక్సిమం పర్మిసిబుల్ సైజ్, 24.5 అనేది మినిమం పర్మిసిబుల్ సైజ్. మనం ఇంటర్నల్లో చెక్ చేసినప్పుడు మనకి ఇచ్చినటువంటి డైమెన్షన్ ఏంటంటే 25.5 అనేది మ్యాక్సిమం అని చెప్తున్నాడు. ఓకే, మ్యాక్సిమం అంటే ఏంటి? నో గో ఎండ్. ఎందుకంటే మనం ఇంటర్నల్ పోర్షన్లో చెక్ చేస్తాం కాబట్టి ఒకవేళ మ్యాక్సిమం లిమిట్స్కి వెళ్ళిపోయిందంటే ఇది నాట్ యాక్సెప్టబుల్. ఒకవేళ మినిమం పర్మిసిబుల్ ఉందంటే మనకి ఇచ్చినటువంటి సైజు మినిమంలో 24.5 ఇస్తే అప్పుడు గో అనేది మనకు యాక్సెప్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో మనము ఈ యొక్క గేజెస్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, రైట్? సో గేజెస్ యొక్క నేచర్ ఏంటంటే రెసిస్టెంట్ టు వేర్. రెసిస్టెంట్ టు వేర్ అంటే ఏంటంటే మనము గేజెస్ తోటి ఇండస్ట్రీలో ఆల్మోస్ట్గా చాలా వరకు మనము పనిచేస్తూ ఉంటాం గేజెస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ప్రొడక్షన్లో నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మనము ఒక గేజ్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైతే వర్క్ పీస్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ యొక్క గేజ్ తోటి చెక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ గేజ్లో ఉన్నటువంటి హార్డ్నెస్ కానీ తర్వాత దీని యొక్క స్ట్రక్చర్ దెబ్బతినకుండా మనకి రెసిస్టెంట్ టు వేర్ అంటే ఆ గేజ్కి ఆ వేరింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఎంత టెంపరేచర్కి మెటీరియల్ హీట్ అయినా కానీ కూడా ఈ యొక్క గేజ్ అనేది తట్టుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, కరోషన్. కరోషన్ అంటే ఇది రస్ట్లెస్ ప్రాపర్టీ అన్నమాట. గేజ్కి కరోషన్ ప్రాపర్టీ అనేది ఉండదు, రైట్? ఎక్స్పాన్షన్ డ్యూ టు టెంపరేచర్. ఎక్స్పాన్షన్ అంటే మనకు టెంపరేచర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనము ఈ యొక్క గేజ్ యూజ్ చేస్తాం కాబట్టి టెంపరేచర్ని బట్టి ఈ మెటీరియల్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. అయితే గేజ్లో ఎక్స్పాన్షన్ అనేది ఉండదు అనమాట అని చెప్తున్నాడు. ఓకే, ఫీచర్స్. గో ఎండ్ ఈజ్ లాంగర్, నో గో ఎండ్ ఈజ్ షార్టర్. ఇప్పుడు మనము ప్లగ్ గేజ్లో చూసుకున్నట్టయితే గో ఎండ్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది. ఓకే, లాంగ్ అంటే పొడుగు ఉంటుంది. నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నో గో ఎండ్ అనేది చాలా షార్ట్లో ఉంటుంది, రైట్? సో ఈ నో గో ఎండ్ గ్రూవ్ ఆన్ ద హ్యాండిల్. ఈ నో గో ఎండ్లో మనకు హ్యాండిల్ పైన ఒక గ్రూవ్ అనేది కట్ చేసి ఉంటుంది అనమాట. ఆ
ఆ గ్రూ యొక్క పేరు యాన్యులర్ గ్రూ అంటారు. మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో యూజెస్ ఇది ఎక్కడైతే ఈ యొక్క గేజెస్ యూజ్ చేస్తారంటే మాస్ ప్రొడక్షన్లో మరియు ఇన్స్పెక్షన్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ గేజెస్లో ఫస్ట్ గేజ్ మనం తీసుకున్నటువంటి గేజ్ యొక్క పేరు డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ అని చెప్తున్నాను, రైట్. డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ అంటే ఒక పక్కన గో ఉంటుంది, ఇంకో పక్కన నో గో ఉంటుంది, రైట్. సో ఈ డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్, ప్లగ్ అంటే ఏదైతే మనము ఈ యొక్క ఒక కాంపోనెంట్ని చెక్ చేసేటప్పుడు మనం హ్యాండిల్ చేసేటువంటి పోర్షన్ని ప్లగ్ అని అంటాం, రైట్. సో మనం ఈ పోర్షన్లో హ్యాండ్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ పోర్షన్లో హ్యాండ్లింగ్ చేసి మనము వర్క్ పీస్ని కంపోనెంట్ చెక్ చేయడం జరుగుతుంది, రైట్. సో అందుకని దీన్ని డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ అని చెప్పాడు. ఓకే, ఇక్కడ మనకి నోగో లెంత్ వచ్చేసి మీకు చాలా షార్ట్ కనిపిస్తుంది, రైట్. నోగో లెంత్ వచ్చేసి చిన్నగా ఉంటుంది, తర్వాత గో లెంత్ వచ్చేసి కొద్దిగా పెద్దగా లాంగ్గా ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఒక గ్రూ ఒకటి కనిపిస్తుంది. ఈ గ్రూ ఐడెంటిఫికేషన్ ఏంటంటే మనకి నోగో సైడ్లో ఈ యొక్క యాన్యులర్ గ్రూ అనేది ఈ యొక్క హ్యాండిల్ మీద కట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్స్ చెక్ ద డయామీటర్ ఆఫ్ ద స్ట్రైట్ హోల్స్. ఏదైతే ఒక వర్క్ పీస్కి మనం హోల్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ హోల్ చెక్ చేయడానికి ఈ యొక్క డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ అని యూజ్ చేస్తారు, రైట్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హోల్ చూస్తున్నాం, రైట్. ఈ యొక్క హోల్ని మనం ఈ యొక్క డబుల్ ఎండెడ్ ప్లగ్ గేజ్ ద్వారా మెజర్ చేయొచ్చు, రైట్. మనకి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతూ ఉంటాడు, ఈ యొక్క గేజ్ యొక్క ఐడెంటిఫికేషన్ అడుగుతాడు. ఈ గేజ్ పేరేంటి, ఈ గేజ్ యొక్క పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ యొక్క గేజ్లో నో గో ఉంది, తర్వాత గో ఉంది. గో ఎండ్ వచ్చేసి లాంగ్ ఉంటుందా లేకపోతే నో గో వచ్చేసి లాంగ్ ఉంటుందా అని క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్. సో మధ్యలో ఉన్నటువంటి ఈ హ్యాండిల్ పైన కట్ చేసినటువంటి గ్రూ యొక్క పేరేంటి అని అడుగుతాడు, రైట్. ఇక్కడ గ్రూ యొక్క పేరు వచ్చేసి మనకి యాన్యులర్ గ్రూ. ఈ గ్రూ యొక్క పేరు యాన్యులర్ గ్రూ అంటారు. ఓకే, ఇక్కడ మీకు గేజ్ రెండో గేజ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్ అని చెప్తున్నాడు. ఓకే, ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్ అంటే ఏంటంటే ఈ యొక్క ప్లగ్ ఏదైతే ఉందో ఈ ప్లగ్కి ఒకటే వైపున గో అనేది నోగో అనేది ఫిక్స్ చేసి ఉంటుంది, రైట్. సో ఈ నోగో అనేది మనకి తక్కువ డిస్టెన్స్లో ఉంది, దీంట్లో కూడా గో అనేది ఎక్కువ డిస్టెన్స్లో ఉంది, రైట్. సో మనకి ఈ యొక్క గో నోగో అనేది ఒకటే సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది అన్నమాట. దాన్ని మనము ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్ అని అంటాము, రైట్. మన గో అనేది లోవర్ లిమిట్ చెక్ చేసుకోవచ్చు, తర్వాత నో గో అనేది అప్పర్ లిమిట్ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్ కూడా మనకు ఐడెంటిఫికేషన్గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్కి ఒకటే పక్కన గో ఉంటుంది, నో గో ఉంటుంది అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయాలి, రైట్. ఇప్పుడు మనము థర్డ్ రింగేజ్ గురించి చెప్తాము. థర్డ్లో మనకి ప్లేన్ రింగేజ్ అని అంటున్నాడు. ఓకే, ప్లేన్ రింగేజ్, రైట్. ఈ ప్లేన్ రింగేజ్ అనేది రెండు ఉంటాయి అన్నమాట. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి గో ఉంటుంది, ఒకటేమో నో గో ఉంటుంది. రింగ్ అని ఎందుకు అని అంటున్నాడు అంటే ఏదైతే సర్క్యులర్ షేప్ ఉన్న దాన్ని మనము రింగ్ అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఒక సర్క్యులర్ షేప్ ఉన్న దాన్ని డయామీటర్ అంటాడు, తర్వాత సర్క్యులర్ అంటాడు, తర్వాత రింగ్ అంటాడు. దీంట్లో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, మనకు రింగ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇది నో గో రింగ్, ఇది గో రింగ్, రైట్. ఇక్కడ నో గో రింగ్లో మనకి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రూ ఏదైతే ఉందో మనకి యాన్యులర్ గ్రూ అంటున్నాడు. ఇది ఐడెంటిఫికేషన్. ఈ నోగోని మనం గుర్తుపట్టాలి అంటే ఈ యాన్యులర్ గ్రూ ఉన్నదాన్ని మనం నోగో అని అనుకోవచ్చు, రైట్. సో ఈ గో పైన మనకి ఈ యొక్క మనకు కట్స్ కనిపిస్తున్నాయి, రైట్. ఈ యొక్క కట్స్ అనేటివి ఒక నల్లింగ్ ఆపరేషన్ ద్వారా లేత్ మిషన్ పైన చేయడం జరుగుతుంది. దీన్ని మనం నర్లుడ్ సర్ఫేస్ అని అంటాము. ఓకే, ఈ నర్లుడ్ సర్ఫేస్ పైన మనము హ్యాండ్లింగ్ గురించి మనకు ఇక్కడ ఈ నర్లుడ్ సర్ఫేస్ అనేది వేయడం జరిగింది. ఈ నర్లుడ్ సర్ఫేస్ మీద పట్టుకున్న తర్వాత మనము ఒక గేజ్ ఒక కంపోనెంట్ చెక్ చేయాలి అంటే ఈ నర్లుడ్ సర్ఫేస్ మీద హ్యాండిల్ చేసి మనం పట్టుకోవడం జరుగుతుంది, రైట్. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఈ రింగేజ్ని ఏదైతే ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డయామీటర్స్ని మనము చెక్ చేయడానికి ఈ యొక్క
ప్లేన్ రింగ్ గేజ్ మనం ఉపయోగిస్తాము అని చెప్తున్నాడు. సో ఇట్స్ చెక్ ద అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్, రైట్. రింగ్ గేజ్ అనేది అవుట్ సైడ్ డయామీటర్స్ చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, మనము ఇప్పుడు టేపర్ ప్లగ్ గేజ్ గురించి చెప్తున్నాం, రైట్. ఈ యొక్క టేపర్ ప్లగ్ గేజ్ అనేది ఏదైతే మనం ఇంటర్నల్ టేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ టేపర్స్ని మనము మెజర్ చేయడానికి, చెక్ చేయడానికి ఈ యొక్క టేపర్ ప్లగ్ గేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. ఇక్కడ మనకి టేపర్లో మేజర్ డయామీటర్ ఉంటుంది, తర్వాత మైనర్ డయామీటర్ ఉంటుంది, రైట్. సో ఇది మనకి మైనర్ డయామీటర్, ఇది వచ్చేసి మేజర్ డయామీటర్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి టేపర్ లెంత్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో ఈ పోర్షన్ ఏదైతే కనిపిస్తుందో ఇన్ కేస్ ఒకవేళ ఈ యొక్క పోర్షన్ కూడా మనం గేజ్ ఎంటర్ చేసినప్పుడు వెళ్ళిపోయింది అంటే అది దాని యొక్క లిమిట్స్ దాటినట్టే, రైట్. సో అప్పుడు మనకు ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క గేజ్ అనేది లోనకి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఆ ఒక కంపోనెంట్ అనేది ప్లేస్ కావడం జరుగుతుంది, రైట్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అన్నమాట, అయితే అది యాక్సెప్ట్ కాదు, రైట్. సో ఈ ఎండ్ అనేది అందుకే ఇచ్చిందనమాట, ఇక్కడ దాకా వెళ్తుంది, ఓకే, ఇది గో అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకవేళ ఈ పోర్షన్ వరకు అది ఒకవేళ లోనకి వెళ్ళినట్టయితే ఇది లిమిట్స్ దాటినట్టే అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే ఎండ్ ఆఫ్ ద కంపోనెంట్ మస్ట్ లై బిట్వీన్ దీస్ లిమిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళకూడదు. ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళింది అంటే అది నాట్ యాక్సెప్ట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో మనకి ఇక్కడ ఈ యొక్క టేపర్ ప్లగ్ గేజెస్ అనేటివి ఒక స్పెషల్ టేపర్స్ అనేటివి, స్టాండర్డ్ టేపర్స్ అనేటివి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఈ యొక్క ప్లగ్ గేజెస్ని ఒక స్టాండర్డ్ టేపర్స్ ద్వారా ఈ యొక్క గేజెస్ తయారు చేయడం జరుగుతుంది, ఓకే. ఫర్ మేడ్ విత్ స్పెషల్ టేపర్స్, ఎగ్జాంపుల్ మోర్స్ టేపర్ అని చెప్తున్నాం, రైట్. మనకు టేపర్స్ చాలా రకాలు ఉన్నాయి, మనం ఎగ్జాంపుల్ మోర్స్ టేపర్ తీసుకున్నాం, ఓకే. సో దీంట్లో మనకు వచ్చేసి దీని యొక్క డెఫినేషన్ మనకి ఇట్స్ క్యాన్ సైజ్ ఆఫ్ ద check size of the hole and accuracy of the taper. It can slide into the hole perfectly, right. So మనకి size of the hole అని చెప్తున్నాడు, ఓకే. size of the hole అంటే ఒకటి మైనర్ డయామీటర్, ఒకటి మేజర్ డయామీటర్, ఓకే. తర్వాత యాక్యురసీ అంటున్నాడు. యాక్యురసీ అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి యాక్యురసీ అంటే ఏదైతే మేజర్ డయామీటర్, ఏదైతే మైనర్ డయామీటర్ ఉన్నటువంటి లెంత్ ఏదైతే ఉందో టేపర్ లెంత్, ఆ టేపర్ లెంత్లో మనకి ఉన్నటువంటి హై పాయింట్స్ అండ్ లో పాయింట్స్, అంటే టేపర్ ఎక్కువ తక్కువగా ఉండడం అనమాట. అది మనం మిషనింగ్ చేసేటప్పుడు ఆ టేపర్ ఫార్మేషన్ అనేది ఒక యాక్యురసీ అనేది డిపెండ్ అయి ఉంటుంది దాని మీద, రైట్. సో ఒకవేళ ఈ యొక్క టేపర్ అనేది ఇన్యాక్యురేట్ ఉన్నట్టయితే ఈ యొక్క ప్లగ్ గేజ్ అనేది ప్లే వస్తుంది, కరెక్ట్గా ఫిట్ కాదు అని చెప్తున్నాడు, ఓకే. దాన్ని మనం యాక్యురసీ అంటాం, రైట్. సో ఇట్ కెన్ స్లైడ్ ఇన్ టు ద హోల్ పర్ఫెక్ట్లీ. ఎప్పుడైతే ఈ గేజ్ ఇంటర్నల్ టేపర్లో కరెక్ట్గా ఫిట్ అయ్యింది అంటే గ్యాప్ లేకుండా, అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు అని చెప్తున్నాడు, ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. నెక్స్ట్ క్లాస్లో మీకు మిగతా గేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. మనం లాస్ట్ క్లాస్లో 4 టైప్స్ ఆఫ్ గేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకే. సో ఈ 4 టైప్స్ ఆఫ్ గేజెస్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు ఈరోజు డీటెయిల్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో సహా మీకు చూపించడం జరుగుతుంది, ఓకే. నిన్న మనం చెప్పుకునే క్లాస్లో ఏంటంటే గేజ్ యొక్క ఐడెంటిఫికేషన్ గురించి మనము తెలుసుకున్నాం, ఓకే. ఏ గేజ్ మనము ఎక్కడ యూజ్ చేస్తాము, తర్వాత దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అనే దాని యొక్క సబ్జెక్ట్ మీద మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఓకే. లెట్స్ స్టార్ట్.